నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడతారా? మనసులో ఉన్న మురికిని కక్కేసిన రణ్వీర్కు సుప్రీంకోర్టు తీర్పు ఏంటి? హద్దులు మీరిన ఈ యూట్యూబర్ పరిస్థితి ఏంటి? ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో కుటుంబ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మదిలో ఉన్న మురికిని యూట్యూబ్ షోలో వాంతి చేసుకున్నట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అశ్లీలత, అసభ్యతకు పారామీటర్లు ఏమిటని రణ్వీర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే ఈ కేసులో అరెస్టు నుంచి రణ్వీర్కు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పించింది. మీరు అన్న మాటలు యావత్ భారత సమాజమే సిగ్గుపడేలా ఉన్నాయి. పాపులారిటీ ఉన్నంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడడానికి సమాజం అనుమతించదు. మీ మెదడులోని చెత్తనంతా ఆ షో ద్వారా బయటపెట్టారు. ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా? ఇలాంటి వ్యక్తులకు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలి అని సుప్రీం ప్రశ్నించింది. ముంబై, గువాహటిలో రణ్వీర్పై దాఖలైన కేసుల్లో అరెస్టు చేయకుండా ముందస్తు రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రణ్వీర్తో పాటు అతని సహచరులు తమ యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి ఎపిసోడ్లు ప్రసారం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. రణ్వీర్ తన పాస్పోర్ట్ను ఠానే పోలీస్ స్టేషన్లో సమర్పించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. మహారాష్ట్ర, అస్సాంలో దాఖలైన ఎఫ్ఐఆర్లకు సంబంధించిన విచారణలకు సహకరించాలని రణ్వీర్కు సూచించింది. యూట్యూబ్లో వచ్చే అశ్లీల కంటెంట్ గురించి ఏమైనా చేయాలనుకుంటున్నారా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఒకవేళ మీరేమైనా చేయాలనుకుంటే సంతోషిస్తాం, లేకపోతే మేము ఈ వ్యాక్యూమ్ని వదిలిపెట్టాం. యూట్యూబ్ ఛానళ్లు, యూట్యూబర్లు దుర్వినియోగం చేస్తున్న ఈ గ్యాప్ను వదిలిపెట్టబోము అని జస్టిస్ సూర్యకాంత్ అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి చెప్పారు. ఈ విషయంలో అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ సహాయం కోరారు. ఐజీఎల్ షోలో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల గురించి శృంగారంపైన ప్రశ్నించడం వల్ల ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అతడి వ్యాఖ్యలపై పలువురు పార్లమెంటు సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమైరైనా షోలో రణ్వీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దాంతో అతడిపై పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాటిపై ఇటీవల యూట్యూబర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లు అన్నిటినీ క్లబ్ చేయాలని ఓ పిటిషన్లో పేర్కొన్నాడు. దానిపైనే తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.